కొత్తగూడెం జిల్లా ఇంద్రానగర్లో బీఆర్ఎస్ నేత నీలం రాజశేఖర్ పై దాడి జరిగింది. ఆయనతో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. బాధితులను ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మాజీ ఎంపీటీసీ రాముతో పాటు కాంగ్రెస్ నేతలు దాడి చేశారని బాధితులు ఆరోపించారు. ఇంద్రనగర్ గ్రామ పంచాయతీ నిన్న జరిగిన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ లో మా అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం మేము కృషి చేసి పనిచేసినందుకు మా దగ్గర సర్పంచ్ గెలిచిన వార్డు నెంబర్ వీడు గెలిపించిండు అని కుట్రతోటి 10 అయితే అన్న టైంలో నేను నిద్రపోతే నా ఇంట్లోకి వచ్చి తలుపు తీసి నన్ను లేపి మండల రాము, ఆనందరావు, భార్గవ్, వాడు సతీష్ అన్నోడు వీళ్ళందరూ నా మీద దాడి చేసి నన్ను ఇష్టం వచ్చిన కొట్టి అరే నువ్వు చంపేస్తానరా అని చెప్పేసి నన్ను మండల రాము కత్తి తీసుకొని వెళ్ళిపోతా అన్న కత్తి తీసుకొని ఎందుకు పోతాను అన్న వీళ్ళు చంపేస్తామన్నా అని చెప్పేసి అని అంటారు. ఎక్కువ రాకపోతే మాత్రం నన్ను ఈ పాటికి నేను చనిపోయేటోని. నాకు నా ప్రాణానికి రక్షణ లేదు. నాకు ఈ గవర్నమెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ నాకు రక్షణ కల్పించాలి.